ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ రోజు దేవుని వాక్యము, మేము వితర్కములను దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడునట్లు చెరపట్టి. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 10వ అధ్యాయము 5వ వచనము. We destroy arguments and every lofty opinions raised against the knowledge of God and take every thought captive to obey Christ. 2 Corinthians chapter 10 verse 5. ఈ రోజు నిమిత్తము మహిమ కలిగిన మన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ లోకంలో మనము ప్రతిరోజు కనిపించని యుద్ధము చేయాల్సి వస్తుంది. ప్రతిసారి అది జరుగుతూనే ఉంటుంది. నీవు దానిని గ్రహించినా గ్రహించకపోయినా ఆ యుద్ధము నీవు తప్పక చేయాలి. అందుకే పౌలు భక్తుడు ఇదే అధ్యాయములో అంటున్నాడు, మేము శరీరధారులమై నడుచుకొనుచున్నను శరీర ప్రకారము యుద్ధము చేయము, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు అని. అంటే మన యుద్ధము శరీర సంబంధమైనది కాదు. కత్తులు కటార్లు పట్టుకొని నువ్వెంత అంటే నువ్వెంత అని అనుకుంటూ చేసేటువంటి యుద్ధము కాదు. ఒక క్రైస్తవునిగా క్రైస్తవరాలిగా నీవలా ప్రవర్తించకూడదు కూడా. మరేంటండి ఈ యుద్ధం అంటే? నీతో నీకే యుద్ధం, నీ ఆలోచనతో యుద్ధము, నిన్ను ఈ లోకము అంటున్న మాటలతో యుద్ధము. అది నీవు మాత్రమే చేయాలి, నీకెవ్వరు సహాయం చేయరు. నీవు దానిలో గెలిచి తీరాలి. లేదంటే నీవు ఈ లోక సంబంధమైన జీవితంలోనూ ఆత్మీయ సంబంధమైన జీవితంలోనూ ఓడిపోతావు, నిస్సహాయునిగా మిగిలిపోతావు. ఈ రోజున అనేక మంది ఆ యుద్ధంలో గెలవలేకనే తమ యొక్క ప్రాణాలను తీసుకుంటున్నారు. వారిపైన వస్తున్న నిందలు భరించలేక, వారిపైన వస్తున్న మాటలు వారు తట్టుకోలేక, వారిని కృంగదీస్తున్న పరిస్థితులను ఎదుర్కొని పోరాడలేక, తమలో వస్తున్న చెడ్డ ఆలోచనలతో పోరాడలేక చనిపోతున్నారు. ఈ మధ్యనే తల్లి తన 2 యవ్వనపు బిడ్డలతో రైలు పట్టాల మీద రైలుకు ఎదురుగా వెళ్లి ఆత్మహత్య చేసుకుంది. దానికి కారణం ఏంటో ఎవ్వరికీ అర్థం అవ్వడం లేదు. గాని అది తప్పక మానసికమైన సమస్య అయ్యుండొచ్చు. తమ ఆలోచనలతో జరిగిన యుద్ధములో వారు ఓడిపోయారు, ఆలోచనలు గెలిచాయి. అందుకే వారికి వచ్చిన ఆలోచన చెప్పినట్లు చేసి తమ జీవితాలను చాలించారు. అందుకే ఇక్కడ పౌలు భక్తుడు అంటున్నాడు, ప్రతి ఒక్క ఆలోచనను క్రీస్తుకు లోబడునట్లుగా చెరపట్టాము. అంటే వారి ఆలోచనలు వారికి ఏమాత్రం హాని చేయలేవు, వారిని బాధ పెట్టలేవు, వారిని కృంగదీయలేవు. ఎందుకంటే పౌలు భక్తుడు వాటిని కంట్రోల్లో ఉంచాడు. ఉన్నదున్నట్లు చెప్పాలి అంటే ఒక రూమ్ లో లాక్ వేసి బంధించాడు. ఈ రోజున మరి నీ యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయి? నిన్ను ఏలుతున్నాయా? నీవు వాటిని ఏలుతున్నావా? ఒకవేళ అవి నిన్ను ప్రోత్సహించే, నిన్ను ఆత్మీయంగా అభివృద్ధి చేసే, నిన్ను పనిలో, నీ ఉద్యోగంలో, నీ వ్యాపారంలో, నీ పరిచర్యలో, నీ కుటుంబంలో నిన్ను ముందుకు తీసుకొని వెళ్లే ఆలోచనలైతే పెద్ద ప్రాబ్లం ఏమీ లేదు. గాని ఆ ఆలోచనలు నీకు హాని చేసేవి, నిన్ను కృంగదీసేవి, నిన్ను దిగజార్చేవి, నీ భవిష్యత్తుకు అడ్డంగా ఆటంకంగా ఉన్నవి అయితే నీవు వాటిని తప్పకుండా చెర్రపట్టి తీరాల్సిందే. లేదంటే పెను ప్రమాదము నీవు నీ జీవితంలో చూడాల్సి వస్తుంది. అసలు పౌలు భక్తుడు ఎందుకు ఈ మాటలు మాట్లాడాల్సి వచ్చింది అంటే, కొరింథీ సంఘములో కొందరు పౌలు భక్తుడి మీద, అతనితో ఉన్నటువంటి మిగతా సహోదరుల మీద నేరాలు మోపుతున్నారు. అబద్ధ బోధకులు వచ్చి కొరింథీ సంఘమును కలవరపరుస్తున్నారు, నిందిస్తున్నారు, పౌలు పరిచర్య కరెక్ట్ కాదు అని అంటున్నారు. వీటిని బట్టి పౌలు నేను కృంగిపోను అని డైరెక్ట్ గా చెబుతున్నాడు. దేవుని పనికి అడ్డు వచ్చే వాదనల గురించి, ఆటంకపరిచే ప్రతి మాటను గురించి మేము పట్టించుకోము, వాటిని పడద్రోసి ముందుకు వెళ్తాము, ప్రతి ఆలోచనను చెరపట్టి కొనసాగుతాము అని క్లియర్ గా చెబుతున్నాడు. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, పౌలు వలె నీవు ఆలోచించాలి. నీ ఆలోచన నిన్ను భయపెడుతుందేమో, నీకు చిన్న అనారోగ్యం వస్తే పెద్దది అని ఆలోచన చెబుతుందేమో, నీకు చిన్న సమస్య రాగానే ఆగిపో అని నీ ఆలోచన చెబుతుందేమో, నీ కుటుంబంలో గొడవలు రాగానే విడిపో, డైవర్స్ ఇచ్చేసేయ్ లేదా చనిపో అని నీతో ఆలోచన చెబుతుందేమో, నీవు అనుకున్నది జరగకపోతే ఇంకెందుకు ఈ లైఫ్ అని అనుకుంటున్నావేమో. ఆలోచనలు ఈ రోజున నీవు చెరపట్టాలి, వాటి మీద నీవు
గెలవాలి. నిందలను, అవమానాలను, ఆటంకాలను పడద్రోసి దేవుని యొక్క కృపతో, ఆయన యొక్క సహాయముతో ముందుకు సాగాలి. అప్పుడే నీవు నిలవబడగలుగుతావు. నీవనుకున్నది కొంచెం లేట్ అయినా పర్వాలేదు, చేయగలవు. కాబట్టి విశ్వాసముతో ముందుకెళ్ళు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాగణుడవైన దేవా, మహోన్నతుడా, మీ యొక్క ఘనమైన, ఉన్నతమైన, శ్రేష్టమైన నామమును బట్టి మీకు వందనాలు ప్రభా, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అవునయ్యా, ఈ రోజున లేఖనము ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభువా. అయ్యా, మాకు కలుగుతున్నటువంటి ఆ యొక్క తండ్రి అపజయాలను బట్టి, మా పైన వస్తున్నటువంటి నిందలను బట్టి ప్రభా, అయ్యా మీ యొక్క పరిచర్యలో తండ్రి అయ్యా ముందుకు వెళ్లకుండా ఉండేటువంటి ఆలోచనలు మీకు అయ్యా చెరపట్టి తీసుకొని మీ ఎదుట పెడుతున్నాం ప్రభా. అవునయ్యా, ప్రతి విధమైనటువంటి ఆలోచనను, చెడు ఆలోచనను కొట్టివేసి అపవాది క్రియను లయపరచి మీరే మంచి తలంపులతో మమ్మల్ని ముందుకు నడిపించమని వేడుకుంటున్నాం తండ్రి. ఎందరైతే బిడ్డలు ఈ రోజున ప్రభా అపవాది ఆలోచనలతోటి ఎవరైతే నడుస్తున్నారో ప్రభా, ఆలోచనలు యేసు నామములో తీసివేయండి. మీరే మమ్మల్ని గెలిపించువాడవు, మీరే మమ్మల్ని నడిపించువాడవు ప్రభా. మా నిందలను, అవమానాలను, ఆటంకాలను అన్నిటినీ కొట్టివేసి ప్రభా అయ్యా మీ యొక్క కృపతో, మీ యొక్క సహాయముతో మాకు తండ్రి అయ్యా విజయాన్ని ప్రసాదించమని బ్రతిమిలాడుకుంటున్నాం. ఈ రోజున ఎందరైతే బిడ్డలు ప్రభా వాక్యమును విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను మీరు పేరు పేరున దీవించండి అయ్యా, ఆశీర్వదించండి, బలపరచండి అయ్యా. వారిని తండ్రి మీ యొక్క కృప చేత జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం ప్రభా. అయ్యా మరి తండ్రి అనారోగ్యముతో బాధపడుతూ ఎందరైతే బిడ్డలు ఈ రోజున నలిగిపోయిన స్థితిలో ఉన్నారో వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. అనారోగ్యమును ఆరోగ్యంగా మార్చండి. వారికి కలిగినటువంటి ఆ బలహీనతను అంతటినీ కొట్టివేయండి. మీ యొక్క శక్తిని ఇవ్వండి, మీ యొక్క బలమును వారికి దయచేయమని వేడుకుంటున్నాం. ఆర్థిక పరమైన ఇబ్బందులు, అప్పుల భారాలన్నింటినీ యేసు నామములో కొట్టివేయండి. కుటుంబ పరమైనటువంటి ఇబ్బందులు, ఇరుకులు అన్నిటినీ యేసు నామములో తీసివేయండి. ఆర్థికంగా వారిని మీరు బలపరచండి. వారి అవసరతలన్నింటినీ తండ్రి మీరే తీర్చమని వేడుకుంటున్నాం. ముఖ్యంగా అన్నదమ్ముల మధ్య విభేదాలు, ఆస్తి తగాదాలు ఏమైనా ఉంటే యేసు నామములో కొట్టివేయండి తండ్రి. అదేవిధంగా నా ప్రభా భార్యాభర్తల మధ్య విభేదాలతో ఉంటూ అయ్యా ఒకరంటే ఒకరికి పడని ఆలోచనలతో జీవిస్తున్నటువంటి బిడ్డలను తండ్రి మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభా వారికి తండ్రి మారు మనసును అనుగ్రహించి ఒకరినొకరు అర్థం చేసుకొని మరి తండ్రి ప్రేమించేటువంటి మనసును వారి ఇరువురికి మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నామయ్యా. ప్రయాణాల్లో ఉన్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి. వారి ప్రయాణము సుఖముగా, సౌఖ్యముగా, క్షేమకరముగా ఉండునట్లుగా సహాయము దయచేయండి. రక్షణ లేక, మారు మనసు లేక ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. మారు మనసును మీరు దయచేయండి ప్రభువా. అయ్యా ఈ రోజున ఎందరైతే బిడ్డలు సంతానము లేక బాధపడుతున్నారో వారిని మీరు జ్ఞాపకం చేసుకొని వారికి సంతానాన్ని దయచేయండి అయ్యా. గర్భిణీ స్త్రీలను కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. తల్లి బిడ్డలకు క్షేమాన్ని, మంచి ఆరోగ్యాన్ని, నార్మల్ డెలివరీని వారికి మీరు అనుగ్రహించమని అయ్యా. పుట్టిన బిడ్డలను కూడా మీరు కాచి కాపాడమని, మంచి ఆరోగ్యముతో వారి ఇరువురిని తండ్రి మీ యొక్క కృపచేత నిలవబెట్టమని బ్రతిమిలాడుకుంటున్నాం. అనాథలను, అభాగ్యులను ఆదుకునే దేవుడవు, తల్లిదండ్రి లేని వారి పక్షముగా వాద్యమాడే దేవుడవు, విధవరాళ్ల తరపున తండ్రి న్యాయము తీర్చే దేవుడవు ప్రభా. ప్రతి ఒక్క బిడ్డకు మీరు తోడుగా ఉండండి. అదేవిధంగా నా తండ్రి దైవజనులందరి కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి. వారిని మీరు కృపచేత జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారి పరిచర్యను నూరంతల ప్రతిఫలముతో నింపండి నా తండ్రి. సువార్థికులను బలపరచండి అయ్యా. మిషనరీస్ ని మీరు దీవించండి. వారికి ఎదురవుతున్న ఆ శోధనల నుండి, ఆ శ్రమల నుండి విడుదల దయచేయండి. మీరే వారికి తోడుగా ఉండి నడిపించమని వేడుకుంటున్నాం ప్రభువా. అదేవిధంగా అధికారులందరికీ మీరు తోడుగా ఉండండి ప్రభా. ఆయా న్యాయమైనటువంటి పాలన వారు పాలించినట్లుగా మీ చిత్తానికి లోబడేటువంటి మనసును వారికి దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదేవిధంగా నా తండ్రి మా భారతదేశాన్ని జ్ఞాపకం చేసుకోండి. సమాధాన దేశముగా, ప్రేమ కలిగిన దేశముగా, ఎటువంటి తారతమ్యాలు, విభేదాలు లేనటువంటి దేశముగా మా భారతదేశమును మీరు నిలవబెట్టమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదేవిధంగా ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి. ఇరుకుల నుండి, ఇబ్బందుల నుండి విడుదల దయచేసి మీ నామానికి మహిమకరముగా వారు నిలవబడినట్లుగా కృప చూపించమని బ్రతిమిలాడుకుంటున్నాం. ఆయా వ్యాపారాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి. ఉద్యోగము
లేక బాధపడుతున్న బిడ్డలకు మంచి ఉద్యోగాన్ని దయచేయండి. వారి యొక్క చేతి పనులను స్థిరపరచమని బ్రతిమిలాడుకుంటూ తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటినీ మీ పాద సన్నిధిన చేర్చుకోమని మానాథుడు సర్వశక్తిమంతుడు సజీవుడు బలవంతుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన శక్తి కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో సకల ఆశీర్వాదములతో కృపాక్షేమములతో శాంతి సమాధానముతో మెండైన దీవెలతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యము మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరచి స్థిరపరచునుగాక.